సార్ ఒక వ్యక్తిగా, డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఈ విషయానికొస్తే మీరు దీన్ని అదృష్టంగా భావిస్తున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక ఆర్థిక మంత్రిగా ఇప్పుడు దీనివల్ల పడబోయే భారాన్ని ఎలాగ పూడ్చబోతున్నారు సార్? మనం రాష్ట్ర అభివృద్ధి, నిధులు, పాలన ఇవన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నటువంటి అంశాలే. నిధుల్ని సమకూర్చుకోవటం ఒక ఎత్తు, ఆ నిధుల్ని అర్థవంతంగా ఆ ప్రజలకి వాళ్ళు ఎదగటానికి వాళ్ళ అవసరాలకి పంచడం ఇంకో ఎత్తు. సరే, రాష్ట్రంలో తప్పనిసరిగా మహిళలు ఎంపవర్ చేయాల్సిన బాధ్యత ఒక సామాజిక ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంధన రాజ్యంలో ప్రధాన ఘట్టంగా మేము భావిస్తూ ఉన్నాం. సో తప్పనిసరిగా వాళ్ళకి నిధులు సమకూర్చుతాం, ఆ మహాలక్ష్మి పథకాన్ని ముందుకు నడిపిస్తాం కూడా. తద్వారా ఆ ఉమెన్ ఎంపవర్మెంట్తో నీకు ఒక ఉమెన్ మీరేదో ఫ్రీగా ఇస్తున్నాం అని ఎవరైనా భావిస్తే అది పొరపాటు. ఈ కుటుంబం మన భారతీయ సంస్కృతిలో మనకున్నటువంటి అత్యంత బలమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను మొత్తాన్ని మేలేసుకుని నడిపించగలిగే శక్తివంతురాలు స్త్రీయే. తనను ఎంపవర్ చేస్తే తన కుటుంబంతో పాటు రాష్ట్రాన్ని ఎంపవర్ చేసినట్టుంది. సో అది ఇన్ ఏ వే వీఆర్ ట్రైంగ్ టు ఎంపవర్ ది స్టేట్. సార్, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కలిసినప్పుడు లేదంటే వారితో మాట్లాడినప్పుడు వారి స్పందన ఏంటి సార్? వాళ్ళు నిజంగా మాకంటే కూడా ఎక్కువగా కష్టపడ్డారు. తెలంగాణ ఇచ్చాం, తెలంగాణలో ఉన్నటువంటి యువత, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, రైతులు వాళ్ళందరూ ఎన్నో ఆశలతో, కళలతో తెలంగాణ కావాలని కోరుకున్నారు. వారి కళలు నిజం చేయడం కోసం తెలంగాణ ఇచ్చాము. పాపం ఆ కళలుగానే మిగిలిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి వారి కళలన్నింటినీ నిజం చేయాలనేటువంటి తపన రాహుల్ గాంధీ గారిలో కానీ, ప్రియాంక గాంధీ గారిలో కానీ, సోనియా గాంధీ గారిలో కానీ, అట్లా మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గర కానీ చాలా స్పష్టంగా బలంగా ఉండటం వల్లే వాళ్ళు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రచారం చేయడం కాకుండా ఎక్కువ రోజులు అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దోహదపడ్డారు. వారందరి కృషి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణమైంది. సోనియా గాంధీకి తెలంగాణలో ఎంతో క్రేజ్, ఆదరణ ఉంది. ఆవిడ్ని లోక్సభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అనేది ఒక వార్త వినిపిస్తోంది సార్, ఇది నిజమేనా? నిజంగా అంటే గతంలో కూడా మనకి అందరికి తెలిసింది, తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా గాంధీ కుటుంబం పైన అపారమైనటువంటి ప్రేమని, అభిమానాన్ని చూపిస్తారు. ఎందుకంటే ఆ కుటుంబం అంతా కూడా దేశం కోసం త్యాగాలు చేసినటువంటి, ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు. సో ఎవరైతే సమాజం కోసం, దేశం కోసం త్యాగాలు చేస్తారో అటువంటి వాళ్ళని ప్రేమించడం, అభిమానించడం తెలుగు ప్రజల యొక్క గొప్ప ఔన్నత్యం కూడా. అందులో భాగంగానే గతంలో ఇందిరాగాంధీ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి పంపించారు మెదక్ నుంచి. రేపు పొద్దున కూడా సోనియా గాంధీ గారు కానీ, గాంధీ కుటుంబానికి సంబంధించిన ప్రియాంక గాంధీ గారు కానీ ఎవరు పోటీ చేసినా కానీ డెఫినెట్గా తెలంగాణ ప్రజలు పెద్ద మనసుతో గెలిపించి పంపిస్తారు. మేము కూడా వాళ్ళు ఇక్కడ పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నాం కూడా. అటువంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే నిజంగా మంచి జరుగుతుంది. వారి ఆలోచనలన్నింటినీ అమలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల చర్చ జరుగుతుంది సార్. కాంగ్రెస్లో ఎన్ని సీట్లు టార్గెట్గా పెట్టుకున్నారు? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 సీట్లకి పెద్ద మొత్తంలో సీట్లు గెలిపించి పంపించాలనేది మా అందరి ముందు ఉన్నటువంటి లక్ష్యం. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా, నాకేదో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం ఏర్పడింది, దాంట్లో విశ్రాంతి తీసుకుంటాం అనే పరిస్థితి కాకుండా ఆ మరుసటి రోజు నుంచే మేము పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టి ఆ పనిలో ముందుకు పోతా ఉన్నాం. ఎక్కువ మొత్తం సీట్లు గెలిపించి పంపిస్తాం. సార్, ఇప్పుడు మంత్రివర్గంలో ఇంకా 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాల్సి ఉంది. ఎవరి పేర్లన ఇప్పటికీ చర్చకు వచ్చాయా? ఎవరికి ఇవ్వబోతున్నారు మినిస్ట్రీస్? కాంగ్రెస్ పార్టీలో ఎవరిని మంత్రులుగా తీసుకుంటారనే అంశం మొత్తం కూడా మా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఈ పార్టీలో ఎక్కువ రోజులుగా పనిచేసినటువంటి వాళ్ళు, లేకపోతే వారికి బాధ్యత తప్పచెప్తే సమాజానికి, ఈ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ద్వారా మేలు చేస్తారనుకునేటువంటి వాళ్ళు
వాళ్ళే నిర్ణయం చేసి వాళ్ళు ప్రకటిస్తారు.